హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఉమెన్స్ డే సందర్భంగా 50 ఇన్స్పైరింగ్ ఇండియన్ ఉమెన్కి సంబంధించిన బుక్ ఒకటి మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ బుక్లో నేను కూడా ఉన్నాను. 50 ఇండియన్ ఉమెన్స్లో నాకు ఒక స్థానం రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేకాదు నా ఫేవరెట్ పర్సన్ వచ్చేసి మన తెలంగాణ స్టేట్ షీ టీమ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ శిఖా గోయల్ గారితో నేను తన పక్కన నా ఫోటో రావడం, నేను ఎవరినైతే ఇన్స్పైరింగ్గా తీసుకొని నన్ను ఎవరైతే ఇన్స్పైర్ చేసిన వ్యక్తితో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానో ఆ వ్యక్తితో పాటుగా నేను కూడా ఈ బుక్లో నా గురించి స్టోరీ రావడం నేను చాలా హ్యాపీగా భావిస్తున్నాను. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో మీకోసం ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. చాలా బాగుంది. ఇప్పుడు నేను ఈ బుక్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో 50 ఇన్స్పైరింగ్ ఇండియన్ ఉమెన్స్ అని చెప్పాను కదా, ఈ 2023లో తీసుకోవడం జరిగింది. దీన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు పవన్ మోటార్స్, మారుతి సుజుకి నెక్సా తెలంగాణ ఎడిషన్ ఇది అనమాట. ఈ బుక్కి సంబంధించిన ఆర్గనైజింగ్ చేసినటువంటి మన పవన్ మోటార్స్ వాళ్ళ అధినేత అయినటువంటి కీర్తి రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేసింది సక్సెస్ఫుల్గా ఈ కీర్తి రెడ్డి గారు అనమాట. ఇప్పుడు చాలా మంచి వ్యక్తి, నాకు చాలా పరిచయం ఉన్న వ్యక్తి కూడా. తర్వాత మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం అనమాట. ఇది తనకు సంబంధించిన లైఫ్ స్టోరీ. ఈ కీర్తి రెడ్డి ఈస్ ఏ ప్రౌడ్ మోటార్ అండ్ ద డైనమిక్ డైరెక్టర్ ఆఫ్ పవన్ మోటార్స్. హీల్స్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఈజ్ ద విషనరీ ఫౌండర్. ఇది కీర్తి రెడ్డి గారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో ఇంకా వన్ మోర్ పర్సన్ ఎవరు వచ్చేసి అంటే తను మన గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి అమర్ రమేష్ గారు. ఈ అమర్ రమేష్ గారి గురించి నాకు అంతగా తెలియదు అప్పుడు, కానీ తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యాను. ఎవరే కాదు, మన తమిళ్ మూవీ డైరెక్టర్ అయినట్టు మణి శర్మ గారి డాటర్ కూడా తను ఫోటోగ్రఫీ చేశారనమాట. ఆల్మోస్ట్ కొన్ని వందల మంది సెలబ్రిటీస్కి ఫోటోగ్రఫీ చేసినటువంటి గొప్ప వ్యక్తి అనమాట అమర్ రమేష్ గారు. తను నాకు ఫోటోషూట్ చేసిరనమాట. అంటే ఈ మంచి బుక్ కోసం అని చెప్పేసి తను ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి. తను మా ఇంటికి వచ్చి ఇక్కడ హైదరాబాద్లోనే తన ఏ స్టూడియో అని పెట్టి అక్కడ చాలామంది మోడల్స్కి మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంటారు. అయితే నన్ను అడిగారనమాట, మీరు ఇక్కడికి స్టూడియోకి రమ్మంటే నేను అన్నాను నాకు అక్కడ దాకా రాలేను సార్ అని అన్నాను. అంటే వెంటనే తను వాళ్ళ టీం తీసుకొని మా ఇంటికి వచ్చిండనమాట. తీసుకొచ్చి మంచిగా నన్ను ఒక సెలబ్రిటీ లాగానే ట్రీట్ చేసి నాకు మంచి లుక్ ఇచ్చారనమాట. ఆ ఫోటో కూడా మీరు ఇప్పుడు షేర్ చేస్తాను. వీళ్ళందరూ వచ్చేసి ఈ ఆర్గనైజర్స్, అంటే 50 ఇన్స్పైరింగ్ ఉమెన్ వాళ్ళందరి స్టోరీస్ అందరివి తీసుకున్నారనమాట. వీళ్ళు వచ్చేసి ఇది ఇక్కడ వచ్చేసి మన లిస్ట్ A to Z వరకు 50 ఉమెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. నా డీటెయిల్స్ వచ్చేసరికి 48 నెంబర్ అనమాట. నాది నార విజయలక్ష్మి 95 పేజీ అనమాట. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉమెన్ కూడా చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ ఇండియన్ ఉమెన్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఐశ్వర్య బోడపాటి, ఈవిడ పేరు వచ్చేసి ఐశ్వర్య బోడపాటి. ఈవిడ వచ్చేసి ఈవిడకు స్టోబోర్న్
ఈవిడ ఈవిడకు వచ్చి క్యాప్షన్ వచ్చేసి స్టబర్న్. తను చాలా అంటే చాలా మందిని ఇన్స్పైరింగ్ చేసిన వ్యక్తి. ఫస్ట్ విమెన్ ఏతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అంజనీ రెడ్డి గారి పీస్, అంటే తనకు వచ్చేసిన పేరు వచ్చేసి పీస్ అని పెట్టారనమాట. అంటే వాళ్ళ లైఫ్లో ఆర్టిస్ట్ తను వేసే ఆర్టిస్ట్తో సంబంధించి మంచి ఆర్టిస్ట్ అని మన ఇండియా లెవెల్లో తనకంటూ మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఈవిడ వచ్చేసి అనురాధ రెడ్డి గారు. ఈవిడెవరో కాదు, మన సాలార్జియం మ్యూజియంకి ఆర్గనైజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈవిడ చాలా అంటే నాకు చాలా చాలా ఇన్స్పైర్ పర్సన్. ఈవిడతో నేను చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి అనురాధ తడకమ్ల ఫ్రీడమ్. తనకు వచ్చేసిన నేమ్ వచ్చి ఫ్రీడమ్. తను సాధించిన విజయాలని ఎంత ఫ్రీడమ్గా ఎలా సాధించారన్నది సంబంధించి దాని డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయేషా రుబీనా ఇస్ హంబుల్, అంటే మంచి హంబుల్గా అంటే తను ఉంటూ తన స్థాయిని ఎలా బిల్డ్ చేసుకున్నదని దానికి సంబంధించిన డీటెయిల్ అనమాట. ఈవిడ వచ్చేసి బండారి సుజాత శేఖర్. ఈవిడ తెలంగాణ స్పెషల్ అయినటువంటి చాలా చాలా రకాల జానపద గేయాలను పాడుతూ ఎంతో రకమైన అమ్మ అనే టైటిల్ని తను సొంతం చేసుకున్నారు బండారి సుజాత శేఖర్ గారు. ఈవిడ కూడా నాకు చాలా మంచి పరిచయం ఉన్న వ్యక్తి. తర్వాత భావన ఈస్వి ఇది ఇంట్యూషన్ అంట. ఈవిడ గురించి కూడా చాలా బాగా మంచిగా మాట్లాడినాం ఆ రోజు. తర్వాత దీప్తి రవ్వుల గారు. అఫ్కోర్స్ మీరు ఈ బుక్ మీరు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. కొన్ని కూడా ఇన్స్పైరింగ్ ఉమెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అని చదువుకోవచ్చు. తర్వాత డయానా మాంటేరియో. ఈవిడ వచ్చేసి ఇంటెగ్రిటీ. తర్వాత వచ్చి ఎక్తా బెహానీ. తనకు వచ్చేసి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క క్యాప్షన్ ఇచ్చారు. ఈవిడకు కంటెంట్ క్రియేటర్ అనమాట ఈవిడ. ఈ తర్వాత ఎక్తా వివేక్ వర్మ. ఈవిడ కూడా చాలా ఎంపవర్మెంట్, అంటే ఉమెన్కి సంబంధించిన ఎంపవర్మెంట్ గురించి చాలా వరకు కృషి చేసిన వ్యక్తి అనమాట. తన గురించి ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఫరీడా తంబల్. ఈవిడ వచ్చేసి పాజిటివిటీ అని ఈవిడకు ఒక క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత డేరింగ్. అఫ్ కోర్స్ మై ఫేవరెట్ పర్సన్ ఈస్ గౌండ్ల మల్లీశ్వరి. తను వచ్చేసి ఒక చైల్డ్ లేబర్ స్థాయి నుంచి తన లైఫ్ స్టోరీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మన తెలంగాణనే ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ద వీడియోగ్రాఫర్గా తనంటూ ఒక మంచి గుర్తింపు సాధించుకున్నట్టు వ్యక్తి. నా మంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తన పేరు గౌండ్ల మల్లీశ్వరి. తర్వాత జై భారతి. ఈవిడ కేరేజియస్, మన రైడింగ్ చేస్తారనుకుంటా ఈవిడ. దానికి సంబంధించిన బుక్ అనమాట. తన గురించి వచ్చేసి కేరేజియస్ అని వచ్చిందనమాట. తర్వాత జమీలా నిశాంత్ గారు. తను వచ్చేసి అంటే ఉమెన్కి సంబంధించిన క్లాత్స్ అని డిజైనింగ్ కానీ దానికి సంబంధించి ఈవిడ గురించి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ జ్యోతి పటేల్. నెక్స్ట్ వన్ వచ్చేసి జ్యోతి పటేల్ గారు. తనకు హోప్ అని ఇచ్చారు. అంటే తను బుక్స్ రాయడం, అంటే రైటర్గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సాధించుకున్నట్టు వ్యక్తి మన ఇండియా లెవెల్లో. తనకు సంబంధించిన వ్యక్తి అన్నమాట ఇది స్టోరీ. నెక్స్ట్ వచ్చేసి కే లలిత. ఈవిడ వచ్చేది ఎంపతి. ఈవిడకు వచ్చేసిన థీమ్ వచ్చేసి ఎంపతి, చాలా మంచి పర్సన్. తర్వాత కల్పన రమేష్ గారు. ఇది కామన్ సెన్స్ సంబంధించిన థీమ్ తనకిచ్చారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మధులిక చౌదరి. టొరెల్. తను మంచి స్ట్రెంగ్త్తో ఉన్న వ్యక్తి. తన గురించి ఇవ్వడం జరిగింది. ఇండిపెండెంట్ ఉమెన్గా
అనమాట. తర్వాత మంజుల ఆగనని. ఈ మంజుల ఆగనని అంటే ఎవరో అనుకున్నారు, తిను మన సమంత ఉంది కదా, మూవీ అంటే సినిమా యాక్టర్ సమంత గారికి ట్రీట్మెంట్ చేసిన వ్యక్తి. అంతేకాదు మహిళలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈవిడ గారు చాలా అంటే చాలా బాగా ట్రీట్ చేస్తారనమాట. పెర్సెవెరెన్స్ ఈవిడ మంచి డాక్టరే కాదు, మంచి సజెషన్స్ కూడా ఇస్తుంటారు లేడీకి సంబంధించి. మీరు ఇన్స్టాగ్రామ్లో తన పేజీ చూడొచ్చు. తిను బుక్ రిలీజ్ అయినప్పుడు సమంత గారు తినని స్పెషల్గా ఈ బుక్ని పోస్ట్ చేయడం జరిగింది. అదైతే చాలా వైరల్ అయింది ఆ రోజు. తర్వాత వచ్చేసి మిథాలీ రాజ్. ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు, మన ఇండియన్ క్రికెట్ టీంకి సంబంధించిన కెప్టెన్గా ఉన్నటువంటి మిథాలీ రాజ్ గారు. తర్వాత మృణాలిని క్లారిటీ, కూడా మృణాలి గారు తనకు క్లారిటీ అనే ఒక క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత నళిని గంగాధరన్ గారికి హోప్ అని ఇవ్వడం జరిగింది. తను చాలా మందికి ఇన్స్పైరింగ్ ఇస్తూ చాలా మందిలో మోటివేట్ చేసినట్టు వ్యక్తి అనమాట. చాలామందిని తనకు ఇవ్వడం జరిగింది. తర్వాత నీనారావు గారు వచ్చేసి ప్యాషన్, అంటే మనకు ఏదైనా ప్యాషన్ ఉంటే దానికి సంబంధించి మనం ఎలా డెవలప్ అవ్వాలో అని చెప్పి తన లైఫ్ స్టోరీ చదివితే మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత నేహా అగర్వాల్, అఫ్కోర్స్ జనగణ మన అనే తనకు థీమ్ ఇచ్చారనమాట. తను కూడా మన ఇండియన్ టీంకి సంబంధించిన వ్యక్తి, స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ వన్ ఈస్ పూర్ణ మలావత్, మై ఫేవరెట్ అమ్మాయి. తను నాకు 3 yearsగా బాగా పరిచయము. ఏంటంటే ఒక బంజారా ఫ్యామిలీకి చెందినటువంటి ఒక నిరుపేదరాలైన తన కుటుంబంలో జన్మించినటువంటి పూర్ణ మలావత్ తను ఇప్పుడు మన ఇండియన్ హిస్టారికల్గా మాత్రమే కాదు వరల్డ్ వైడ్గా అతి చిన్న 13 సంవత్సరాల ఏజ్లోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి నెంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి పూర్ణ మలావత్ గారు నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తను ఏజ్ వచ్చేసి 17 or 20 years అంతేగాని చాలా మంచి చేసిందనమాట. తర్వాత రచన ముద్రా బోయిన, ఇక్కడ వచ్చేసి లవ్ అంటే కేరింగ్ సంబంధించి అట్లా దానికి తనని సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి రేఖా రెడ్డి, క్రియేటివిటీ అంటే తన ఒక క్రియేటివిటీతో తనకంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని సాధించినటువంటి రేఖారెడ్డి గారు. తర్వాత రోహిణి ముఖర్జీ, ప్యాషనెట్, ఇక్కడ ఏజ్లో చాలా పెద్దవిడ అయినప్పటికీ కూడా యంగ్ జనరేషన్కి మంచి ఇన్స్పైరింగ్గా ఇస్తున్నట్టు వ్యక్తి అనమాట. తర్వాత రుబీనా నసీఫ్ ఫతీమా, క్యారేజ్ అని ఇచ్చారు తన గురించి. ఇవిడ కూడా కొంచెం ఏజ్డ్ పర్సనే. ఆ తర్వాత రుక్మిణీ రావు గారు, ఫెమినిస్ట్. వీళ్ళంతా చాలా సీనియర్స్, లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వాళ్ళకంటూ ఒక ఉన్నత స్థానాన్ని సాధించుకున్నటువంటి వ్యక్తులు. తర్వాత సాహితీ రెడ్డి గారు, తనకు వచ్చేసిన థీమ్ ఏంటంటే లెర్నింగ్, సాహితీ రెడ్డి గారు. తర్వాత శశికళ, ప్యాషన్. తర్వాత టీచింగ్, మన తెలంగాణ సావిత్రి అమ్మగారు అనమాట. అంటే మన తెలంగాణ స్పెషల్ అయినటువంటి పల్లీల లడ్డూలు, అరిసెలు, మన సకినాలు, మన తెలంగాణ రుచులు ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా తనని చెప్పుకోవచ్చు, సావిత్రి అమ్మ. ఆ తర్వాత శాంతా తౌఠాన్, ఇంటిగ్రిటీ, తనకు వచ్చేసిన పేరు వచ్చేసి ఇంటిగ్రిటీ అని పెట్టడం జరిగింది. తర్వాత శాంతా సిన్హా గారు, తనకు వచ్చేసి ట్రస్ట్, నమ్మకం అని చెప్పి ఇవ్వడం జరిగింది టైటిల్ తనకి. ఆ తర్వాత మై ఫేవరెట్ శిఖా గోయల్ గారు, అండ్ తనకు ప్రెగ్మాటిక్ అని ఒక మంచి
థీమ్ ఇచ్చారనమాట. ఇప్పుడు శిఖా గోయల్ గారు, నేను చెప్పాను కదా మీకు ముందే, శిఖా గోయల్ గారు అంటే నాకు చాలా ఇష్టమని. తనకు సంబంధించిన స్టోరీ, తన లైఫ్ స్టైల్, తను ఒక సొసైటీకి ఏమైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నారో దాని గురించి అయితే ఇవ్వడం జరిగిందనమాట. మన షీ టీమ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు. తర్వాత శిరీష గారు, ఇవిడ వచ్చేసి ఇది శిరీష గారి లైఫ్ స్టోరీ. ఆ తర్వాత శ్రావణి గారు, తనకు వచ్చేసిన పేరు వచ్చి ప్యాషన్, అంటే తను ఏదో ఒక రంగంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నదని చెప్పేసి. ఇందులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏదో ఒక రంగంగా సొసైటీని ఇన్స్పైరింగ్ చేస్తూ వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ సొసైటీని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులే. శ్రీ ఊహా గారు ఎంపతి అంట. తను రాసిన బుక్ వచ్చేసి ఇసుక అద్దం అంట. ఇసుక అద్దం తను రాసిన బుక్ వచ్చేసి. ఇప్పుడు రైటర్ గురించి నేను చెప్తున్నాను. ఆ తర్వాత శ్రీ వైష్ణవి యార్లగడ్డ, రిలెంట్లెస్, అంటే తను ఒక ప్యాకట ఇది చూపిస్తున్నారు కానీ ప్యాకట ఇట్లాంటివి చూపిస్తున్నారు కానీ తను ఒక ఇండిపెండెంట్ ఉమెన్. తనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో మంచిగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత యూనివర్స్ శ్రీదేవి గారు. కోర్స్ శ్రీదేవి గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఏంటంటే తను ఒక న్యూట్రిషనిస్టే కాదు, చాలామంది సెలబ్రిటీస్కి వాళ్ళకు డైట్ ప్లాన్ చేసేది. అంటే ఇప్పుడు లైక్ మన మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్కి కూడా డైట్ చెప్పిన వ్యక్తి తను. చాలామంది సెలబ్రిటీస్ ఈవిడ దగ్గర డైట్ కోచింగ్ తీసుకుంటారు. ఈవిడ చెప్పే డైట్ కోచింగ్ కూడా చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేనైతే ఈవిడని ఫాలో అవుతున్నాను చాలా రోజుల నుంచి. నాతో కూడా చాలా మంచిగా మాట్లాడతారు. మనం అనుకుంటాం కానీ అంత పెద్ద వ్యక్తులు మనతో మాట్లాడతారని, కానీ ఈవిడ అసలు ఎలాంటి మొహమాటం లేకుండా చాలా మంచిగా మాట్లాడిన వ్యక్తి అనమాట. తర్వాత సునీత కృష్ణన్, ఈవిడ వచ్చి పర్సంటేజ్ అంట. ఈవిడ కూడా మంచి రైటరు, ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఉన్నారు. చూడవచ్చు, మీరు ఆవిడని చూసుకోవచ్చు. ఆ తర్వాత సుజీ బూర్లా. అఫ్కోర్స్ సుజీ బూర్లా గురించి చెప్పాలంటే తను స్పైనల్ కార్డ్ ఇంజురీ, ఒక యాక్సిడెంట్ ద్వారా స్పైనల్ కార్డ్ ఇంజురీ అవ్వడం వల్ల తను కంప్లీట్ వీల్ చైర్కే అంకితమైనా కూడా తను యాంకర్గా TV9లో చాలా సంవత్సరాలు చేసింది. తను చాలా మందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నేను చాలాసార్లు ఈవిడతో కూడా మాట్లాడడం జరిగింది. చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ తను మోటివేషన్ క్లాసెస్ కూడా ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత స్వాతి లేఖ్రా, తిని కూడా మంచి IPS ఆఫీసర్, కానీ ఈవిడ కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ అట్లా కండక్ట్ చేస్తుంటారు. మన ఉమెన్ సొసైటీ, ఉమెన్ సేఫ్టీకి సంబంధించి, ఉమెన్ రక్ష సంబంధించి చాలా వరకు చాలా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఉమారాజీ అనురాధ, ఈవిడ కూడా చాలా మంచి వ్యక్తి. తను కూడా తన జీవితంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చినట్టు వ్యక్తి. తర్వాత వసంతవాడి కేర్, అంటే తను ఇప్పుడు ఎనిమల్స్ లవర్స్గా చాలా కృషి చేసినట్టు వ్యక్తి అనమాట. సేవ్ ఎనిమల్స్ అనే థీమ్ మీద వసంతవాడి. తర్వాత వచ్చేసి అఫ్కోర్స్ మీకు తెలుసు అనుకుంటా, నారా విజయలక్ష్మి. ఇగో ఈ అమ్మాయి నేను చెప్పాను కదా, అమర్ రమేష్ గారు ఫోటో అనేది మామూలుగా తీయలేదు. ఒక రేంజ్లో ఒక సినిమా హీరోయిన్కి అయితే ఎంత కేరింగ్ తీసుకొని మేకప్ వేస్తారో నాకు కూడా అంత మంచిగా మేకప్ వేసారనమాట. ఆ టీంకి నిజంగా నేను హ్యాట్సాప్ చెప్పాను. ఇంతవరకు నేను ఎప్పుడు మేకప్ వేయలేదు. ఓన్లీ ఈ ఒక్క ఫోటో కోసం అని చెప్పేసి వాళ్ళు మంచి ఫోటోగ్రఫీ చేసిరనమాట. ఇది నేననమాట. నా గురించి మీకు చెప్పనవసరం లేదు, మీకు ఆల్రెడీ చాలామందికి తెలుసు అనమాట. ఆ తర్వాత వచ్చి విశాలారెడ్డి గారు వచ్చేసి తను మిల్లెట్ బ్యాంక్ అని ఓపెన్ చేసి మన ఖనిజ లవణాలు మన దొరికేటువంటి మన మిల్లెట్స్తోనే మంచి ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తూ దేశ విదేశాల్లో మంచి ఫుడ్ ఫెస్టివల్స్ అట్లా కండక్ట్ చేస్తూ ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తను అనమాట. తన గురించి ఇప్పుడు మీకు షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత యామిని రెడ్డి గారు, తను మంచి
థీమ్తో వచ్చారనమాట. తను వచ్చేసి ఫ్యాషనేటిక్గా ఉన్నారు. తన గురించి కూడా ఈ బుక్లో రాయడం జరిగింది. ఓవర్. ఈ బుక్ అయితే ఇప్పటికి ఇట్లా ఓవర్ అయిందనమాట. చూశారు కదా ఫ్రెండ్స్. ఇక నేను ఈ అవార్డుతో ఈ బుక్ రిలీజింగ్తో పాటుగా నాకు శ్రీశక్తి అనే అవార్డు కూడా రావడం జరిగింది. అది కూడా మన తెలంగాణ మాజీ గవర్నర్ అయినటువంటి మన ద్రౌపది ముర్మురం గారు ఈ బుక్ అనేది ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చారు. తన చేతుల మీదుగా నేను శ్రీశక్తి అవార్డు అందుకున్నాను. నా లైఫ్ స్టోరీ కూడా తను మంచిగా ఫోకసింగ్ చేసి చెప్పడం జరిగింది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక 50 ఇన్స్పైరింగ్ ఇండియన్ ఉమెన్స్లో నేను ఒక పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ బుక్ అని చెప్పడంలో నాకైతే చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఇగో అంతేకాదు నా ఫోటో అనేది ఫస్ట్ ఫ్రేమ్లోనే ఫస్ట్ వేసారనమాట. ఇంకా మీరు చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ నాదే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్, వాళ్ళ లైఫ్లో చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. ఉమెన్ని తక్కువ అంచనా వేసే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఏమవుతుందంటే ఉమెన్స్లో ఒక మంచి ఇన్స్పైరింగ్ అనేది వస్తుంది. అండ్ అంతేకాదు వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించాలన్నా కూడా ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ లైఫ్లో ఉన్నతంగా ఎదగాలన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ బుక్ గురించి మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.